అసలు ఏం జరిగింది అంతకడ బాబు? ఇందాక నుంచి మ్యాటర్ ఏంటో చెప్పమని చెప్పేసి అడుగుతుంటే అర్జెంట్ గా వెళ్ళాలని చెప్పేసి ఎక్కడ తీసుకొచ్చావేంటి? అవును, ఇక్కడ తీసుకొచ్చావేంటి అంతకడ బాబు? కొమ్మ ఫ్లైట్ ఏమైనా ఎక్కిస్తావా? లేదు అలా ఏం లేదురా. మన స్క్విడ్ డాల్ ని చూసావా? ఆ స్క్విడ్ డాల్ ని చాలా అంటే చాలా ఘోరంగా కొడుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా నాకు. అరే, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమేరా? చూడు ఎదురుగా ఎలా కొడుతున్నారు. నన్ను వదిలి పెట్టండి, నేను కావాలని చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ రెడ్ సోల్జర్స్, మీరందరూ నాకు అన్న లాంటి వారు. ప్లీజ్ ఫ్రంట్ మ్యాన్ మాకు లేక లేక చాలా అంటే చాలా మంచి అవకాశం ఇచ్చారు. దీన్ని ఎలా వదులుకుంటాం? అవునా, దీన్ని ఎలా వదులుకుంటాం మేము? అవును, భలే చెప్పాను నువ్వే. మనం ఇది అసలు ఎదుర్కో అంతకుడు బాబు వాళ్ళ ఆపు. పాపం స్క్విడ్ డాల్ ఏం చేసింది? చాలా అంటే చాలా సాయం చేసింది కదా వాళ్ళకి. మీకు నోటుతో చెప్తే లావదు. ఏంట్రా రెడ్ సోల్జర్స్ ఇందాల నుంచి కొడుతూ ఉన్నారు. పాపం చూడు ఎలా ఏడుస్తుందో. అరే, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాంక్లిన్ అన్న, నువ్వు లేకపోతే నన్ను చంపేసేవారు. అరే రే 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 స్క్విడ్ డాల్, నువ్వు ఈ విధంగా ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. ప్లీజ్ ఆ విధంగా చేయకు. అసలు నిన్ను వీళ్ళు కొట్టడానికి గల కారణం ఏంటో అది చెప్పు ముందు. అది నా వల్ల ఫ్లైట్ కింద పడిపోయిందని నన్ను ఈ విధంగా కొడుతున్నారు. ఏంటి, ఫ్లైట్ పడిపోయిందా? ఓరి నాయనో, ఫ్లైట్ పడిపోవడం ఏంటి నాకు అర్థం కాక అడుగుతున్నాను. దానికోసం నిన్ను కొట్టడం ఏంటి? ఏమైంది ఫ్రంట్ మ్యాన్, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? స్క్విడ్ డాల్ నీకు చాలా అంటే చాలా ఉపకారం చేసింది కదా. చంపేయాలి దీన్ని, కొట్టకూడదు. అసలు ఇది చేసిన పనికి అసలు ఉంచకూడదు. ఎంత ధైర్యం ఉంటే వద్దని చెప్పినా కూడా ఆ ఫ్లైట్ ఎక్కుతుందా? ఫ్లైట్ ఎక్కిందే కాకుండా మొత్తం ఫ్లైట్ ని డ్యామేజ్ చేసి పడేసింది. నేను 2 సార్లు మాత్రమే ఫ్లైట్ ఎక్కుతా అన్నాను. తర్వాత అడగని కూడా అడగలేదు. 10 నిమిషాల తర్వాత వాళ్ళే ఎక్కించారు. అదే కాకుండా ఫ్లైట్ కింద పడిపోయిన తర్వాత నన్ను కొడుతున్నారు. అయినా కూడా ఫస్ట్ నువ్వు ఎక్కుతున్నావు కాబట్టి అది నీ తప్పే. చూడు ఒక్కొక్క పార్ట్ ఎలా అయిపోయిందో. మరి దారుణంగా చాలా అంటే చాలా ఘోరంగా తయారైంది నా ఫ్లైట్. మొత్తం బొగ్గు చేసి పడేసింది స్క్విడ్ డాల్. అవునవును, స్క్విడ్ డాల్ చాలా దారుణంగా చేసేసింది మన ఫ్లైట్. దీన్ని ఉంచకుండా చంపేయడం బెటర్ బాస్. అవును, చంపేయడం బెటర్. దీన్ని మనం ఉంచకూడదు. ఓకే, అయిపోయింది, అది అయిపోయింది కదా. అయినా కూడా స్క్విడ్ డాల్ తప్పు కూడా లేదు. జస్ట్ 2 సార్లు ఎక్కుతా అని చెప్పేసి అయిపోయింది. తర్వాత మీరే ఎక్కించారంట. అయినా కూడా అది ఫస్ట్ ఎక్కుతా అని చెప్పేసి అనడం దాని తప్పు. అరే ఫ్రెండ్ మేట్, ప్లీజ్ నన్ను వదిలేయండి. నాకు బతకాలని ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కావాలంటే. నువ్వేం వర్రీ కాకు స్క్విడ్ డాల్, నువ్వు నాతో పాటు వచ్చేసాయి. వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు చంపేస్తారు. ఏంట్రా వదిలిపెట్టాలా? ఇదిగో తీసుకోవే. ఫ్రెండ్ మేట్ ప్లీజ్ వదిలేయ్. ఇదిగో ఫ్రంట్ మ్యాన్ వదిలిపెట్టు. అరే నీకేమైంది? పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు. ఓరి నాయనో, అందుకని బాబు ఫ్రెండ్ మనకి పిచ్చి పట్టేసింది. మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అరే, మా వాళ్ళని కొడతావా ప్లీజ్ ఫ్రెండ్? అమ్మ. అది అలా పడుండండి. ఓకే, మనమైతే టేక్ ఆఫ్ తీసుకుంటున్నాం. మీరు అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. హాయ్ బాస్, అందరూ సీట్ బెల్ట్స్ పెట్టేసుకున్నారా? కానీ అందరం హ్యాపీగా ఉన్నాం ఆ స్క్విడ్ డాల్ కొట్టినందుకు. అవును బాస్, మీరు ఒక హీరోల అబ్బాలే కొట్టారు. ఒక్కొక్క దెబ్బ చాలా గట్టిగా తగిలింది దానికి. దొంగ వెదవ, చెత్త వెదవ, మరి దారుణంగా కొట్టి వెళ్ళిపోతున్నాడు. రే, మీకెవరికి ఏం కాలేదు కదా? అందరూ బాగానే ఉన్నారు కదా? మాకేం కాలేదు అంతకుడు బాబు. అయినా కూడా ఫ్రంట్ మ్యాన్ గారి దగ్గర ఫ్లైట్ ఉందని చెప్పేసి రచ్చిపోతున్నాడు. అది కూడా చాలా పెద్ద ఫ్లైట్ ఉందని. అందుకనే పాపం స్క్విడ్ డాల్ ఇంత దారుణంగా కొట్టాడు. అవునరా, ఫ్లైట్ ఉందని చెప్పేసి చాలా ఓవర్ చేస్తున్నాడు. కానీ స్క్విడ్ డాల్ 2 సార్లు అడిగిందంటే ఫ్లైట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఏ స్క్విడ్ డాల్, నీకు ఫ్లైట్ ఎక్కడం చాలా ఇష్టమా? అవునవును, ఫ్లైట్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అవునా, నీకు ఫ్లైట్ ఎక్కడం అంత ఇష్టమా? సరే నువ్వేం పర్రీ కాకు. నేను ఇయ్యాలైనా సరే ఈరోజు ఫ్లైట్ ఎక్కిస్తా అంతే. అవునా, నిజమా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాంక్లిన్, నేను నమ్మలేకపోతున్నాను. ఓకే ఒక్క నిమిషం. ఏంటి టోనీ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో టోనీ, ఏంట్రా ఇలా ఫోన్ చేసావు? అరే అంత కూడా నీకు ఒక శుభవార్త. నేనైతే ఒక కొత్త ఫ్లైట్ అయితే తయారు చేశాను రా. అర్జెంట్ గా ఇంటికి వచ్చి ఒక మంచి ట్రిప్ వేద్దాం. వావ్, కొత్త ఫ్లైట్ అంట. అది కూడా టోనీ తయారు చేశాడంట. ఎలా అయినా సరే ఎక్కాలి. ఓకే టోనీ, మేమైతే ఇప్పుడే వస్తున్నాం. ట్రిప్ అయితే అసలు స్టార్ట్ చేయొద్దు. వామ్మో, అంతేడు బాబు చూడు, మన టోనీ మామ వచ్చేసి ఎంత పెద్ద రన్వే తయారు చేశాడు. అదే కాకుండా ఒకసారి చూడరా, ఫ్లైట్ బ్యాక్ సైడ్ నుంచి ఎంత పెద్దగా కనబడుతుందో. అవునరా, నిజంగానే చాలా అంటే చాలా పెద్దగా కనబడుతుంది. హలో టోనీ, నమస్తే. వచ్చేసా మొత్తానికి. ఫ్లైట్ జర్నీ స్టార్ట్ చేద్దామా మరి? నమస్తే. నా కొత్త ఫ్లైట్ ఎలా ఉందిరా? అన్బిలీవబుల్, అన్మ్యాచబుల్. అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చాలా పెద్దగా ఉందిరా. ఎంత మంచిగా తయారు చేశారు అసలు. ఈ డిజైనింగ్ కి కారణం ఈ హల్క్ గాడే. హల్క్, మొత్తానికి సాధించావు. సరైన డిజైన్ అయితే తీసుకొచ్చావురా. కానీ ఇంకా ఏం చేస్తున్నారా? ఏదో వెల్డింగ్ చేస్తున్నట్టున్నారు. అదేరా, లాస్ట్ ఫైనల్ టచ్
ఇస్తున్నాను రా. మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా చిన్న చిన్న ఏమైనా గ్యాప్స్ ఉంటే. అయితే జాగ్రత్త టోనీ మామా, ఏ మాత్రం గ్యాప్ ఉన్నా కూడా గాలిలోనే మనం తిరిగేస్తాం, ఎందుకంటే చిన్న హోల్ ఉన్నా కూడా చాలా ప్రమాదకరం. అందుకే కదా మేము 100 సార్లు చెక్ చేస్తున్నాం. ఈ హల్క్ ది 120 టైమ్స్. నేను దగ్గర 200 టైమ్స్ అయినా చెక్ చేసుంటాను. మొత్తానికి ఫ్లైట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. టోనీ, ఇంకా మనం బయలుదేరడానికి సిద్ధం కావచ్చు. అవునవును టోనీ, మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అవుదామా? మన ఫ్రాంక్లిన్ వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి తొందరగా బయలుదేరదాం. అలా ఏం లేదు, వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అవుదాం. ఓకే గైస్, మొత్తానికి మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సూపర్ గా చేసాం మనమైతే. నా కొత్త ఫ్లైట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రాంక్లిన్. ఓ, స్క్విడ్ డాల్ ని కూడా తీసుకొచ్చావా? వచ్చింది. ఫ్లైట్ జర్నీ అంటే చాలా ఇష్టం అంట. ఏ స్క్విడ్ డాల్? అవునవును, చాలా ఇష్టం, అందుకనే ఫ్రాంక్లిన్ ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను. మనతోనే ఎందుకు వచ్చిందని చెప్పేసి మాత్రం అనకరా, ఎందుకంటే ఆ ఫ్రంట్ మ్యాన్ గాడు వచ్చేసి చాలా అంటే చాలా ఘోరంగా కొట్టారు, అందుకని చెప్పేసి మనతో పాటు అయితే వచ్చేసింది. అవునా, సరే సరే, జరిగిపోయిన దాని గురించి పక్కన పెట్టేసి ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదాం. అందరూ ఎక్కిపోయారు కదా? కొత్త ప్లేన్ మీద వెళ్దామని చూస్తున్నారా? అది జరగనివ్వను. బ్లాస్ట్! అతడు బాబు, ఏం జరిగింది? ఓ మై గాడ్! ఓ నో! హైడ్రా మీద వచ్చి ఎవరో బాంబులు వేస్తున్నారు. ఆ యొక్క రెడ్ సోల్జర్స్ అనుకుంటా. బాగా గుర్తుపట్టావు. ఈ రోజు ఎవరిని ఎక్కనివ్వకుండా మొత్తం ఫ్లైట్ అంతా స్మాష్ చేసేసా. నో వే! రే టోనీ, థోర్, రే హల్క్, లేకండ్రా బాబు. అరే, అంత కూడా తొందరగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళరా. నో వే! మీకెవరికి ఏం కాదురా, నేను తీసుకువెళ్తాను. మీకెవరికి ఏం కానివ్వకుండా నేను చూసుకుంటాను. అందుకడ బాబు, నీకేమైనా అయిందేమో చూసుకో. ఓరి నాయను, సడన్ గా వచ్చి ఎంత పెద్ద మిసైల్స్ వేసేసాడు చూడు. స్క్విడ్ డాల్ యొక్క కోరిక అయితే తీర్చలేకపోయానే, మరి దారుణంగా వచ్చి అటాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఫ్రాంక్లిన్, ఏం చేస్తాను చెప్పు? వాళ్ళ బుద్ధి అలాంటిది, మనం ఇంకేం చేయలేం. ఎందుకు చేయలేం? అటువంటి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. పదండి, తొందరగా బయలుదేరదాం. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంతకడ బాబు వీళ్ళని? మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఇంకెక్కడికి రక్షించాను? మన టోనీ మామ, హల్క్ మామని, థోర్ మామకి చాలా దారుణంగా దెబ్బలు తగిలాయి కదా, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి మనం. అవునవునరా, హాస్పిటల్కి వెళ్ళబోతున్నాం, కానీ దాని తర్వాత వచ్చేసి మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్తున్నాం రా. అది దేనికో మీరే చూడండి. అరే ఫ్రాంక్లిన్, కొంచెం జాగ్రత్త, ఇక్కడ రెడ్ సోల్జర్స్ ఉంటారు. అదిగో ఎదురుగా ఉన్నాడు. అమ్మ దొంగనయ్యాలా, మంచిగా ఎదురుగా కాసుకొని ఎవరొచ్చారు ఇన్ఫర్మేషన్ ఇద్దామనా? సరేరా, మీ అంత ఇలా కాదు, చెప్తానుండండి, కాచుకోరా. అది అంతకడ బాబు, కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు నాకు అర్థంగా అడుగుతున్నాను. మిలిటరీ బేస్ దగ్గర ఉండాల్సింది ఆర్మీ కదా. అంటే మిలిటరీ బేస్, ఆర్మీ వాళ్ళు, అలానే రెడ్ సోల్జర్స్ అందరూ కలిసిపోయారు. వీళ్ళకి ఫ్రంట్ మనకి చాలా లింక్ ఉంది. ఓహో, అందుకని చెప్పేసి ఇక్కడ కాపలా కాసి ఉన్నారనమాట. అయితే దీన్ని బట్టి చూస్తే మిలిటరీ బేస్ అంతా వీళ్ళు కాపలా అయితే గట్టిగా కాసుంటారు. అవునవును అంతకడ బాబు, చాలా దారుణంగా కాపలా కాసి ఉంటారు. అయినా కూడా మనం ఇప్పుడు వచ్చిన పని అవుతుందంటావా? ఆ ఇంజన్ మనకి దొరుకుతుందంటావా? మీరేం వర్రీ కాకండి, ఆ ఇంజన్ దొరికేలా నేను చేస్తాను. ఫ్రాంక్లిన్, కొంచెం లెఫ్ట్ సైడ్ ఆపు, నేనైతే ఒకటి ఇద్దాం అనుకుంటున్నా నీకు. ఏంటి ఇద్దాం అనుకుంటున్నావా? ఏంటి ఇంతకి? సరే సరే, ఒక్క నిమిషం ఆగు. ఇక్కడెక్కడ రెడ్ సోల్జర్స్ అయితే కనబడట్లేదే. లేదు, వాళ్ళు బయట కనబడరు, కానీ లోపల మాత్రం గుంపులు గుంపులుగా ఉంటారు వాళ్ళు. సరే సరే గాని, ఏదో ఇస్తా అని చెప్పేసి అన్నావు కదా స్క్విడ్ డాల్, ఏంటది ఇంతకి? తొందరగా కానీ స్క్విడ్ డాల్, మనమైతే లోపలికి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు మనల్ని చూస్తారంటే చాలా డేంజర్. ఓకే ఓకే, నేను ఒక మంత్రం చెప్తాను, దాని వల్ల నీకైతే నా పవర్ వస్తుంది. ఓ, ఏంటి షాక్ కొట్టినట్టయింది? వామ్మో, నా తల్లుంచి ఏంటి మొత్తం పొగల వస్తుంది? స్క్విడ్ డాల్, ఏమైంది? నాకు ఏదో పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి అది? వచ్చేసి నా బాస్ అయినటువంటి ఫ్రంట్ మ్యాన్ ఇచ్చినటువంటి పవర్. మా ఫ్రంట్ మ్యాన్ దగ్గర, అలానే నా దగ్గర, ఇద్దరి దగ్గర మాత్రమే ఉంటుంది ఆ పవర్. కానీ నేను అది వాడలేక నీకు ఇచ్చాను. లేట్ చేయకుండా వెళ్ళి ఆ యొక్క రెడ్ సోల్జర్స్ ని ఉతికారు. ఆహా, అందుకని బాబు, మామూలుగా లేదు పవర్ మాత్రం. వామ్మో, మొత్తం పొగలా మారిపోతున్నావు అసలు. ఇప్పుడు ఒక్కొక్కరిని కనబడకుండా కొట్టి పడే, అంతే. మనకు ఆ ఇంజిన్ ఎలా అయినా కావాలి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను కదా. గాయస్, మనం వచ్చేసి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. ఓ, ఇదిగోండి, ఇక్కడే ఉన్నారు స్టార్టింగ్ లో. అయిపోయారా మీరు? నా దగ్గర వచ్చేసి ఇప్పుడు మామూలు పవర్ అయితే లేదు, స్క్విడ్ డాల్ యొక్క పవర్ అయితే ఉంది. రండ్రా చూసుకుందాం. ఓ, ఇక్కడ ఒకడైతే ఉన్నాడు. మనమైతే వీళ్ళలో ఒక్కడిని కూడా వదిలిపెట్టకూడదు. ఒక్కడిని వదిలినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాడు. అదే కాకుండా మనకి కావాల్సిన
కావాల్సినటువంటి ఇంజిన్ ఎక్కడుందో కూడా మనమైతే చూడాలి. అరే బాబాయ్, ఏ ఫ్రాంక్లిన్ గడంటి ఎంత దారుణంగా కొడుతున్నాడు. వీడికి ఎక్కడి నుంచి వచ్చి ఈ పవర్స్? వదిలిపెట్టకండి, వీడిని వదిలిపెట్టకండి. చూడండి వాడు ఎలా కొడుతున్నాడో. చంపేయండి వాడిని. అంత ఈజీగా నేనైతే అవ్వను రోయ్. నా దగ్గర ఉంది సాదా సీదా పవర్ కాదు, స్క్విడ్ డాల్ యొక్క పవర్. గాయస్ చూడండి, పవర్ వచ్చేసి ఎంత దారుణంగా వర్క్ అవుతుందో. మొత్తం భూమిలో, అమ్మ బాబోయ్, భూమిలో గుద్దిన వెంటనే ఎలా లెగిసిందో చూసారా? అదే కాకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు మొత్తం ప్రతి ఒక్కరు భూమి నుంచి అయితే లెగిసిపోతున్నారు. అంత పవర్ఫుల్ గా ఉందన్నమాట. వావ్, ఇటువంటి పవర్ కదా మనకు కావాల్సింది. ఇదే కనుక ఇందాకలా స్క్విడ్ డాల్ ఇచ్చినట్లయితే వీళ్ళనైతే అసలు వదిలేవాడినే కాదు. సరే గాని వీళ్ళని ఇంతలా కొడుతున్నాను, కానీ మనకు కావాల్సినటువంటి ఇంజిన్ అయితే దొరకట్లేదు. అదే మనం ఇప్పుడు ఫ్లైట్ అయితే ఎలా అయినా తయారు చేయాలని చెప్పేసి అనుకుంటున్నా కదా. దానికోసం మనకి కావాల్సింది ఇంజన్ తర్వాత బాడీ ఎక్కడైనా వెతుక్కోవచ్చు. సో అందుకని చెప్పేసి మనం ఇంజన్ కోసం వెతుకుతూ ఉన్నాం. కానీ ఈ ప్లేస్ లో కొన్ని వార్ జెట్స్ అయితే ఉంటాయి. ఆ వార్ జెట్స్ కు ఉన్నటువంటి ఇంజిన్ అయితే మనం పీకేద్దాం. ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే వచ్చి నన్ను కొడుతున్నావు? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మొత్తం సుడిగుండంలా ఎలా తిప్పేస్తుందో. వావ్, మామూలుగా లేదు కదా పవర్ వచ్చేసి. ఓ గాయస్ చూడండి, మనం దెబ్బకి వాడిని అయితే మింగేసినట్టు అయిపోయింది. ఈ ట్యాంకర్ ఒకటి, వీళ్ళందరూ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం ఎవరిని వదిలిపెట్టకూడదు. ఎస్, ట్యాంకర్ కూడా ఎలా పేలిపోయింది చూసారా? ఈ పవర్ కోసం మీరైతే ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే స్క్విడ్ డాల్ యొక్క పవర్ వచ్చేసి చాలా బలంగా ఉంది. ఒక్కొక్కరిని కొడుతూ ఉంటే దెబ్బకు పడిపోతున్నారు. అలానే ఎవరినైనా సరే మనమైతే బ్లాస్ట్ చేసేస్తున్నాం. అంత పవర్ఫుల్ గా ఉంది. ఒక్క పీస్ కూడా దొరకకుండా బ్లాస్ట్ అయిపోతున్నారు. ఓకే నైస్. మొత్తానికి మనమైతే ఇక్కడైతే ఒక వార్ జెట్ ని చూసాం. ఓరి నాయనో, మొత్తం పీస్ ఎగిరిపోయిందనమాట. కానీ ఇక్కడే ఎక్కడో ఒక మంచి ఇంజిన్ అయితే దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎక్కడ ఇంజిన్ తొందరగా దొరికితే బాగుంటుందే. ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఓ, ఈ ప్లేస్ లో ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కానీ అక్కడి నుంచి బయటన పడిపోయినట్లుంది. మధ్యన మొత్తం హోల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎస్, మొత్తానికి దొరికేసింది. గైస్ చూడండి, ఇదే మన యొక్క ఇంజన్. మొత్తానికి మనకు కావాల్సినటువంటి మన ఫ్లైట్ ఇంజన్ అయితే దొరికేసింది. ఈ ఇంజన్ ని కనుక మనం పెట్టినట్లయితే ఎంత స్పీడ్ ఉంటుందో తెలుసా? ఎందుకంటే ఇది వార్ జెట్ కు ఉన్నటువంటి ఇంజన్ కాబట్టి చాలా అంటే చాలా హార్స్ పవర్, అలానే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అందుకని మామూలుగా ఉండదు మన ఫ్లైట్. అవునందుడు బాబు, అప్పుడు ఫ్రంట్ మ్యాన్ గడిగితే బుద్ధి చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి రెడ్ సోల్జర్స్ అందరూ ముక్కు మీద వేలేసుకుని అలా చూస్తూ ఉంటారు. అప్పుడు లేదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళు మనం ఏం చేద్దామనుకున్నా కూడా పాడు చేద్దామని చూస్తూ ఉంటారు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది ఫ్రాంక్లిన్. నా జాగ్రత్తలో నేను ఉంటానులే స్క్విడ్. నువ్వేం వరీ కాకు. గాయస్ మనం వచ్చేసి ఇప్పుడైతే ఇంజిన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? రెడ్ హల్క్ దగ్గరికి. ఎందుకంటే రెడ్ హల్క్ దగ్గరే మనమైతే ఇప్పుడు ఫ్లైట్ చేయించబోతున్నాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. ఏంట్రా ఇలా వచ్చుండవేంటి? ఏమైనా సమస్య? నువ్వు ఏం సమస్య చెప్పినా కూడా డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. రెడ్ హల్క్ ప్లీజ్ రెడ్ హల్క్, నీకు దండం పెడతాను. నా దగ్గర అయితే ఒక ఇంజిన్ ఉంది, నీ దగ్గర ఒక బాడీ ఉంటే చాలు. ఆ బాడీకి నేనైతే ఇంజిన్ అటాక్ చేసి నేనైతే చాలా అంటే చాలా మంచి ఫ్లైట్ అయితే తయారు చేసుకుంటాను. ప్లీజ్. ఆ యొక్క ఫ్రంట్ మ్యాన్ గారు చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నాడు. ఏంటే నువ్వు ఇంజిన్ తీసుకొచ్చావు, నేను బాడీ ఇవ్వాలా? ఇదిగో ఈ పక్కన ఉంది కదా, ఈ ఫ్లైట్ బాడీ తీసుకో. అరే అందుకే బాబు, ఈ రెడ్ హల్క్ మరి ఎటకారంగా ఉన్నట్లుంది. మనం అంత ఫ్లైట్ ని ఎలా తయారు చేయగలం చెప్పు? అవును రెడ్ హల్క్, దీంట్లో అయితే అసలు ఫిక్స్ అవ్వను కూడా ఫిక్స్ అవ్వదు. నువ్వు మరీ జోకులు వేస్తావు. ఈ టైంలో నాకైతే నీ హెల్ప్ కావాలరా. ప్లీజ్ కాదని మాత్రం చెప్పుకో. ఏంద్రా బాబు, ఇందాక నుంచి ఒకటే నస బుర్ర తినేస్తూ ఉన్నారు. సరే రండే, మీకైతే నా దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లైట్ ఉంది, అది చూపిస్తాను. అవునా రెడ్ హల్క్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం అయితే ఇంత హెల్ప్ చేస్తున్నందుకు నీకైతే రుణపడి ఉంటాం. సరే గాని నాకు రుణపడాల్సిన పని లేదు. అదిగోండి ఆ ఎదురుగా ఆకుపచ్చ రంగులో ఒక ఫ్లైట్ కనబడుతుంది కదా, ఆ ఫ్లైట్ వచ్చేసి ఇంజిన్ చాలా అంటే చాలా ఘోరంగా పాడైపోయింది. మీరు కొత్త ఇంజిన్ తెచ్చానన్నారు కదా, దాన్ని యూజ్ చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ వర్క్ అయినట్లయితే మీరు అదృష్టవంతులే. అవునా రే డోరేమాన్, అయితే ఇంకా ప్రాబ్లమే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చేసామంటే తొందరగా అయిపోతుంది. నువ్వైతే గైడ్ చేస్తూ ఉండు, మేమైతే వర్క్ అయితే చేస్తూ ఉంటాం. ఇంకే గైడెన్స్ తెలిసిన వాళ్ళు అయితే ఇంకా ప్రాబ్లమే లేదు, తొందరగా కానివ్వండి. అందుకే బాబు, ఈ దెబ్బతో మామూలుగా ఉండదు. ఆ ఫ్రంట్ మ్యాన్ గడు ముక్కు మీద వేలేసుకుని వెళ్ళిపోతాడంతే. అదే కాకుండా ఇది చాలా స్ట్రాంగ్ గా కూడా కనబడుతుంది కాబట్టి దీన్ని ఏం చేయలేడు వాడు. అవును సించాన్, నువ్వు చెప్పింది కరెక్టే. ఫ్రంట్ మ్యాన్ గడు ఏమైనా చేద్దామని చూసినా కూడా మన ఫ్లైట్ తో వాళ్ళ ఫ్లైట్ ని డాష్ చేసామంటే అయిపోతుంది అంతే. అంత గట్టిగా కనబడుతుంది మన ఫ్లైట్.
ఓకే ఏంటి ఇక్కడ మొత్తం 4 వైర్స్ ఉన్నాయి. రా 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 ఎస్ మొత్తానికి వచ్చేసింది. ఓకే ఈ వైర్ నుంచి ఈ వైర్కి కలపాలి. నైస్. డోరేమాన్ చూడు, నేనైతే విండో దగ్గర ఎగ్జాక్ట్ గానే చేస్తున్నాను కదా. మొత్తం టైట్ అయితే ఇక్కడే అవుతుందని చెప్పేసి అంటున్నావు. నేనైతే అదే లొకేషన్ దగ్గర అయితే కొంచెం టైట్ చేస్తున్నాను వెల్డింగ్ చేసి. కరెక్ట్ అనిపిస్తుంది షించాన్. కొంచెం ముందుకి, కొంచెం కొంచెం పైకి వెళ్ళరా. ఓకే ఓకే ఎస్ అలానే కొట్టు. నేను కూడా ఇక్కడ కొంచెం గట్టిగానే టైట్ చేస్తున్నాను. స్క్విడ్డాల్ నువ్వెలా చేస్తున్నావు? ఆ బ్యాక్ సైడ్ నుంచి సుత్తితో టైట్ చేస్తున్నావా? అవునవును, దీంతో టైట్ చేస్తూ ఉన్నాను. భలే ఉంది. కానీ మనం లాస్ట్ అండ్ ఫైనల్ చేయాల్సింది దీనికి కలర్ చేంజ్ చేయడమే. అప్పుడు లుక్ భలే ఉంటుంది. ఆ కలర్ సంగతే నాకు వదిలేయండి. మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారు కాబట్టి నేను ఆ కలర్ కోటింగ్ వేసుకుంటా. ఓకే గాయస్ మొత్తానికి మన యొక్క ఫ్లైట్ తయారైపోయింది. ఇక్కడ చూడండి, ఎంతైనా మన స్క్విడ్ డాల్కే చాలా అంటే చాలా ఇష్టం కదా ఫ్లైట్ వచ్చేసి. అందుకనే స్క్విడ్ డాల్ యొక్క కలర్లు అయితే తయారు చేసాం. అదే కదా అంతకుడు బాబు, మొత్తం ఎగ్జాక్ట్ కలర్ దించేసాం చూడు. గోల్డెన్ కలర్ లా ఉంది కోటింగ్ వచ్చేసి. కానీ ఇది గోల్డ్ అయితే కాదు ఫ్రెండ్స్, జస్ట్ గోల్డెన్ కోటింగ్ అంతే. మీ అందరికీ నేనంటే ఎంత ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి లవ్ చూపిస్తున్నందుకు. ఆ మాత్రం లేకపోతే ఎలా స్క్విడ్ డాల్? నువ్వు చాలా అంటే చాలా మంచి స్క్విడ్ డాల్వి. కాకపోతే వాళ్ళు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు అంతే. గైస్ చూసారు కదా మన ఫ్లైట్ వచ్చేసి ఎంత మంచిగా తయారైందో. ఇప్పుడు వచ్చేసి మనమైతే మొత్తానికి జర్నీ మొదలు పెట్టబోతున్నాం. స్క్విడ్ డాల్ ఎక్సైటింగ్ గా ఉన్నావా నువ్వు? ఎస్ నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. వావ్, ఫస్ట్ టైం నేనైతే ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ షించాన్, థ్యాంక్ యూ సో మచ్ డోరేమాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాంక్లిన్. మీరు ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేశారు. అలానే రేటల్ నువ్వు కూడా చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్దు కానీ ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు. రే మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మీరు ఇలానే ఉండండి. నేను చెప్పినంత వరకు అసలు బయటికి రావద్దు. సరే సరే బాస్, మేము ఇక్కడే ఉంటాం. మీరు ఆ స్టిక్కీ మమ్మల్ని పెట్టి ఆ ఫ్లైట్ అయితే లేపేయండి. అవును బాస్, వాళ్ళ దగ్గర ఫ్లైట్ ఉందని మరి ఓవర్ చేస్తున్నారు. లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళని లేపేయండి. వెళ్తున్నా మీరు అస్సలు బయటికి రాకండి. రేయ్ అయిపోయారా మీరు? మొత్తానికి నేను అనుకున్న విధంగానే వీళ్ళ ఫ్లైట్ నైతే స్మాష్ చేసేస్తున్నాను. హలో బాస్, ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ చేయకుండా అన్ని స్టిక్కీ బాంబులు వేసేయండి. ఎలా అయినా సరే పీస్ పీస్ అయిపోవాలి ప్లేన్ వచ్చేసి. అందులో ఉన్న వాళ్ళు కూడా అలానే అయిపోవాలి. ఓకే మొత్తానికి అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. రే చచ్చారా రే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మొత్తానికి ప్లేన్ వచ్చేసి బ్లాస్ట్ అయితే అయిపోయింది. అరే అరే నో నో అరే ఫ్రాంక్లిన్ వీడు వచ్చేసాడు. ఆ ఫ్రంట్ మ్యాన్ గాడు మళ్ళీ మన ప్లేన్ ని పాడు చేసేసాడు. నో వే. రే ఫ్రంట్ మ్యాన్ నీకేం చేసావురా? మేము మా బాధ మేము పడుతూ ఉంటే మళ్ళీ మధ్యలో వచ్చి కెలుకుతున్నావు. అయిపోయావురా స్క్విడ్ డాల్. అరే స్క్విడ్ డాల్ నిన్ను కూడా కొడుతున్నాడు వాడు. అంతకుడు బాబు జాగ్రత్త, వాడు చాలా డేంజర్ గా కొడుతున్నాడు. వామ్మో, మన పని మనం కూడా చేసుకున్నా తప్పేనా? అవునరా, చాలా అంటే చాలా తప్పు. ఆ స్క్విడ్ డాల్కి మీరు సపోర్ట్ చేయడం చాలా అంటే చాలా పెద్ద తప్పు. అరే నీకెందుకు, మా ఇష్టం వచ్చినట్టు మేము సపోర్ట్ చేసుకుంటాం. ఫ్లైట్స్ క్రియేట్ చేస్తారా? ఫ్లైట్స్ మీరు ఎన్ని క్రియేట్ చేసినా కూడా వీటిని ఇలానే స్మాష్ చేస్తూ ఉంటాను. మీరు ఎంత గట్టిదైనా తయారు చేయండి, మీకైతే ఏది మిగలవను. అది కూడా చూద్దాంరా. నీ ఆటలు ఇప్పటికి సాగు అర్థమవుతుందా? నువ్వు ఏదో నీ దగ్గర పవర్ ఉందని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అరే స్క్విడ్ డాల్ నీ దగ్గర ఉన్న పవర్ ఇవ్వు, అర్జెంట్ గా యూజ్ చేసి వీడు అంత చూద్దాం. అరే అది ఫ్రాంక్లిన్, ఆ పవర్ నీ దగ్గరే ఉంది. లేట్ చేయకుండా ఓ కోమాకు వచ్చి తీయ సమయాన్ని ఆ పవర్ ని యాక్టివేట్ చేయి. వెళ్ళిపోతున్నాడు. అరే యార్ మిస్ అయిపోయాడే. రే ఫ్రంట్ మ్యాన్ దొరుకుతావు రే, అప్పుడు నీ అంత చూస్తాం రా పామునయ్యాల. ఏంటి మనకు వీడు మరి ఇంత దారుణంగా తగులుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఫ్రాంక్లిన్ మనం? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. రాక ఒక మంచి ఛాన్స్ వచ్చింది. దాని ద్వారా మనమైతే ఇంజన్ ని మంచిగా పెట్టుకుని ఒక ప్లేన్ అయితే తయారు చేసుకున్నాం. దాన్ని కూడా వచ్చి స్మాష్ చేశాడు. అంతకుడు బాబు, వాడికంటే గొప్ప ప్లేన్ అయితే మనం తయారు చేయాలి. దాంతో గనక వాడిని గుద్దితే, వాడి ప్లేన్ ని గుద్దినట్లయితే వాడు అసలు మిగలకుండా నుజ్జు అయిపోవాలి. అటువంటి తయారు చేయాలి మనం. అంత డబ్బుంటే అలానే చేసేవాడిని రచించా, కానీ ఏం చేస్తాం. అరే ఏంటి టోనీ గడ్ ఫోన్ చేస్తున్నాడు? ఏమై ఉంటుందో. ఓకే
హలో టోనీ, ఎలా ఉందిరా ఒంట్లో? అంతా బాగానే ఉందా? బాగానే ఉందిరా, ముగ్గురం బాగానే ఉన్నాం. కానీ ఇందాకలా ప్లేన్స్ కోసం అని చెప్పేసి అడిగావు కదా, ఆ ప్లేన్స్ వచ్చేసి ఒక ప్లేస్ దగ్గర అయితే ఉన్నాయి. మన లాస్ సెంటోస్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంది చూసావా, అక్కడైతే 3 సేల్కున్నాయిరా. ఆ మూడిట్లో ఏదో ఒకటి నీకు నచ్చొచ్చేమో, ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా. నచ్చొచ్చంటే ఒకసారి చూసినంత వరకు తెలియదురా, కానీ డబ్బుల కోసమే కొంచెం ప్రాబ్లం ఉందిరా టోనీ. అది నేను చూసుకుంటానులే. అయినా కూడా ఫ్లైట్స్ కోసం అని చెప్పేసి తిరిగావు, అయినా ఒకటి కూడా దొరకలేదా నీకు? ఎందుకు దొరకలేదురా? మంచిగా ఒక పెద్ద ఇంజిన్ దొరికింది, దాని ద్వారా రెడ్ హాల్క్ దగ్గరికి వచ్చి ఒక మంచి ఫ్లైట్ కూడా తయారు చేసుకున్నాం. మళ్ళీ చెత్త విధమైనటువంటి ఫ్రంట్ మ్యాన్ గడు వచ్చి మొత్తం పాడు చేసేశాడు. అవునా? వీళ్ళ ఆటలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయిరా. సరే సరే, నాకు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వాళ్ళ అంతు చూస్తాను. అంతవరకు వాళ్ళ జోలికైతే వెళ్ళకు, ఎందుకంటే వాళ్ళు చాలా డేంజర్. కాబట్టి నీ పని నువ్వు చూసుకో, అర్థమైందా? లేట్ చేయకుండా నేను చెప్పిన లొకేషన్కి వెళ్ళి ఆ ఫ్లైట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడు. ఒకవేళ డబ్బులు అవసరమైనట్లయితే నేను ఎంతో కొంత డబ్బులు అయితే పంపిస్తా. అవునా? థ్యాంక్ యూ సో మచ్ రా టోనీ, అసలు నమ్మలేకపోతున్నాను. గైస్, మొత్తానికి మనకైతే టోనీ వచ్చేసి డబ్బులు అయితే పంపిస్తా అన్నాడు. ఇంకా లేట్ చేయకుండా మనమైతే లొకేషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ వచ్చేసి ఫ్లైట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూసి దాన్ని బట్టి మనమైతే ఫ్లైట్స్ తీసుకుందాం. లెట్స్ గో. అమ్మో అంతగడ బాబు, చూసావా ఎంత పెద్దగా ఉన్నాయో ప్లేన్స్ వచ్చేసి. ఒక్కొక్కటి కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇవి వచ్చేసి అమ్మడానికి సేల్స్ మెన్స్ కూడా ఒక్కొక్క దగ్గర 5 చొప్పున ఉన్నారు. అవును రచించాన్, చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు. గాయస్, మీరైతే ప్లేన్ చూడడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే మీరు చూసే చెప్పాలి కదా కామెంట్ లో వచ్చేసి. మనమైతే లేట్ చేయకుండా ప్లేన్స్ చూద్దాం. ఇందులో ఏ ప్లేన్ అయితే బాగుందో, మనకి ఏది బాగా యూస్ఫుల్ గా ఉంటుందో అదైతే చెప్పండి, అది మనం తీసుకుందాం. కానీ ఇవన్నీ చూడండి అబ్బా, చూడడానికి సూదిగా ఉండి ఎవరినైనా ఎదురుగా వెళ్ళినట్లయితే అందరినీ తోసి పడేసేలా అయితే ఉందన్నమాట. ఇవన్నీ సేమ్ అలానే ఉన్నాయి, కానీ కలర్సే కొంచెం డిఫరెంట్. బట్ దీనికి ఫైరింగ్ సిస్టమ్ ఉందా లేదా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అబ్బా. ఇది చాలా అంటే చాలా పెద్ద ప్లేన్ కదా, అందుకని చెప్పేసి ఉంటుందో లేదో. లేదు, ఈ యొక్క ప్లేన్ కి ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఆ ఫ్రంట్ మ్యాన్ గడి ప్లేన్ కూడా ఇటువంటిదే. కానీ దీని యొక్క పవర్ మాత్రం చాలా అంటే చాలా అల్టిమేట్, చాలా గట్టిగా ఉంటుంది. ఏ ప్లేన్ వచ్చినా కూడా ఇది గుర్తుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అవునందుకడ బాబు, నాకు కూడా అలానే అనిపిస్తుంది. బట్ ఒకటి ఏంటంటే, వాళ్ళని అడిగితే పోతుంది కదా, మనం మాట్లాడుకోవడం ఎందుకు? దానికి ఫైరింగ్ సిస్టమ్ ఉన్నట్లయితే మనకి ఇంకా హ్యాపీ కదా. ఓకే అన్న, నాకైతే ఒక డౌట్ ఉంది. ఈ ఫ్లైట్ కి వచ్చేసి ఫైరింగ్ సిస్టమ్ ఉందా? అదే మిసైల్స్ వదలడం గానీ, లేకపోతే పెద్ద పెద్ద బుల్లెట్స్ వదలడం గానీ అటువంటిది ఏమైనా ఉందా? ఇదిగో తమ్ముడా, ఇది యుద్ధానికి సంబంధించినటువంటి వార్ జెట్ గట్ట కాదు. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటో తెలుసా? దీని సైజ్ బట్టే ఎంత పెద్ద ప్లేన్ అయినా ఆ సూదిగా ఉండడం వల్ల అటు ఇటు తోసి పడేస్తుంది. అదొక ప్లస్ పాయింట్ ఉంది ఈ యొక్క ప్లేన్ కి. చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. అవునా? నువ్వు చించాల్సిన పని లేదు తెలుసా? చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది స్వామి. అవును భయ్యా, తొందరగా కొనుక్కో. మంచి ప్లేన్ ఇదే. దీన్ని కనుక కొనుక్కున్నావు అనుకో, నీ జీవితం పడినట్టే. అందుకడ బాబు, అంతా ఓకే గానీ మనమైతే వేరే ప్లేన్ కూడా చూద్దాం పదా. ఇదైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారని చెప్పేసి అంటున్నారు. అక్కడ కూడా వెళ్ళి అడుగుదాం సేమో కాదని చెప్పేసి. రండి సార్ రండి. ఇక్కడ ఉన్నటువంటి ప్లేన్ చూసారు కదా, ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయబడినటువంటి ప్లేన్. ఈ ప్లేన్ ద్వారా మీరు పెద్ద పెద్ద గోల్డ్లైనా గుద్దుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత స్ట్రాంగ్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. అవునా? అలానే దీని ద్వారా మీరైతే ఇంకోటి చేసుకోవచ్చా? పెద్ద సముద్రాల్లో మీరు ఎప్పుడైనా పడిపోయినా కూడా ఇది వాటర్ లో తేలుతుంది, ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు. ఆహా, ఇంకే చాలా అంటే చాలా మంచి పని. జనాలకి చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి విధంగానే మీరైతే ప్లేన్ తయారు చేశారనమాట. నాకైతే రెండు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అబ్బా. కానీ ఒక్క ఆప్షన్ ఏంటంటే, ఆ ప్లేన్కి వచ్చేసి చాలా అంటే చాలా దారుణమైనటువంటి ఫైరింగ్ ఉంటే మాత్రం మామూలుగా ఉండేది కాదు, లేకపోతే మిసైల్స్ ఉన్నా కూడా బాగుండేది. బట్ ఇవేమీ లేకున్నట్లయితే ఎలా ఉంటుంది? వాడికి మాత్రం చాలా డేంజరస్ వెపన్స్ అయితే ఉన్నాయనుకుంటా ఆ యొక్క ఫ్రంట్ మ్యాన్ గడికి. అరే, లెస్టర్ గడ్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏమై ఉంటుందో? హలో లెస్టర్, ఏంటి ఇలా ఫోన్ చేసావు? అరే అంత కూడా ఏంటి? ప్లేన్ కోసం చూస్తున్నావా? అది కూడా యుద్ధానికి సంబంధించింది. దానికోసం నాకు ఒక 4 కుటుంబ బాగుండేది కదరా. అంతా తిరగాల్సిన పని నీకేమొచ్చిందిరా? మరేం చేస్తావురా? ఇచ్చిన వాళ్ళు ఎవరు లేక ఈ విధంగా వెతుక్కోవాల్సి వస్తుందిరా. కానీ నువ్వేంట్రా ఏదో ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు? కొంపదీసి నీ దగ్గర ఏమైనా వార్ జెట్ ఉందా ఏంటి? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? దాన్ని కనుక నువ్వు చూసావంటే నీ కళ్ళు చెదిరిపోతాయి. అంత మంచిగా తయారు చేశాను దాన్ని. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు? నిజంగానే తయారు చేశాను, రా వచ్చి తీసుకువెళ్ళు, మంచిగా వాడుకో అని చెప్పేసి అంటున్నావా ఏంటి? ఎస్
నువ్వైతే ఆ యొక్క ఫ్రంట్ మ్యాన్ గడి అంత చూద్దామని చెప్పేసి అనుకున్నావు కదా, లేట్ చేయకుండా వచ్చి వాడి ఎంత చూడు, తొందరగా బయలుదేరు. నేనైతే నీకు లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసాయి. వారి నాయన అంతేడు బాబు, మన లక్ష్మణ మామ యుద్ధ విమానం అయితే తయారు చేశాడంట. ఇప్పుడు ఆ ఫ్రంట్ మ్యాన్ గడికి ధూమ్ దామే. నిజంగానే రచించాను, వాడికి మాత్రం చుక్కలు చూపించకపోతే నా పేరు ఫ్రాంక్లినే కాదు. స్వీట్ డాల్, నువ్వైతే ఏం వరీ కాకు, వాడి ఎంత చూసే సమయం అయితే వచ్చేసింది. లెట్స్ గో. ఓకే ఓకే ఓకే, మీ బాధ అంతా నాకైతే ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. అటువంటి నా యదవన్ని మనమైతే అస్సలు వదిలిపెట్టకూడదు. ఆ ఫ్రంట్ మ్యాన్ గారి స్క్విడ్ డాల్ ని ఎంత బాగా వాడుకున్నాడు. ఆ మాత్రం విశ్వాసం కూడా లేకుండా ఇలా చేస్తాడు వాడు. వాడికి తగిన శాస్తి మనమైతే చెప్దాం. ఇదిగో నువ్వైతే ఇక్కడ చూస్తున్నావు కదా, చాలా అంటే చాలా కఠినంగా చాలా గట్టిగా ఉండేటువంటి ద మోస్ట్ అండర్ రేటెడ్ వార్ జెట్. ఈ యొక్క వార్ జెట్ ఏ వార్ జెట్ నైనా ఇలా అంటే అలా డిఫీట్ చేస్తుంది. అంత పవర్ఫుల్ గా నేనైతే దీన్ని డిజైన్ చేశాను. ఓరి నాయనో, ఏంటిది? నా 2 కళ్ళు సరిపోవట్లేదు. వామ్మో, మొత్తం డిఫరెంట్ గా ఉంది అసలు, యూనిక్ స్టైల్లో. అరే అంతగడు బాబు, ఏంటది చూడడానికి అలా ఉంది? వామ్మో, డిఫరెంట్ గా చాలా అంటే చాలా గట్టిగా కనబడుతుంది. మొత్తం ఐరన్ తోనే చేశారు ఏంటి? అవును, మొత్తం ఐరన్ తోనే తయారు చేసాం. చాలా అంటే చాలా గట్టిగా ఉండడానికి, అదే కాకుండా ఎగరడానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ మెటీరియల్స్ అయితే వాడాను నేను. అరే వా, ఎంత బాగుంది అసలు, చూడటానికి చాలా బాగా నచ్చింది నాకు. అదే కాకుండా ఎంతో పెద్దగా ఉండి ఒక్కొక్కటి నట్టి విరగొట్టేటువంటి విధంగా ఉంది ఫ్రాంక్లిన్ అది. అవును స్క్విడ్ డాల్, నిజంగా భలే చెప్పావు. చాలా అంటే చాలా డేంజర్ గా ఉంది. ఇప్పుడు మనం నలుగురం వెళ్ళి వాడి నట్టి విరగొడదాం. అందుకే బాబు, తొందరగా బయలుదేరదాం పద. మనమైతే వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ అవ్వమని చెప్పేసి, వాళ్ళు గొప్ప మనం గొప్ప అని చెప్పేసి చూసుకుందాం. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. కంట్రోల్స్ అన్ని మీకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా పెట్టుంచారు. మీకు ఏ డౌట్ వచ్చినా అక్కడే ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే మై డియర్ గాయ్స్, మీరైతే రెడీగా ఉన్నారు కదా? మనం వచ్చేసి ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కబోతున్నాం. అదే యుద్ధ విమానం. ఫ్లైట్ అయితే అనకూడదు, దీన్ని వచ్చేసి వార్ జెట్ అయితే ఎక్కబోతున్నాం. కానీ ఇది మాత్రం మనం బయటికి వెళ్ళడానికి కూడా భలే ఉంటుంది. ఏమన్నా లగ్జరీ ఉందా అసలు, సూపర్ గా ఉంది. ఇంకా ఇంటీరియర్ వచ్చేసి ఎలా ఉంటుందో ఏంటో. గాయస్ చూసారు కదా, ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ నుంచి పారాగ్లైడింగ్ కూడా చేసుకోవచ్చు మనం వచ్చేసి. వావ్, మొత్తానికి భలే ఉంది. ఆహా, ఇంటీరియర్ ఏమన్నా ఉందా? రండ్రా, లేట్ చేయకుండా వచ్చి లోపలికి ఎక్కండి. వస్తున్నాం, ఎక్కేస్తున్నాం. వావ్ అందిగడ బాబు, ఏమన్నా ఉందా అసలు ఇంటీరియరు? ఆహా, స్వర్గంలో తేలుతున్నట్టుంది. దీన్ని చూస్తూ ఉంటే ఒక పాట గుర్తొస్తుంది. స్వర్గమే నన్ను స్వాగతించలే, పాదాలు మోపగానే రాజా వైభోగమే. ఆహా, నిజంగా స్వర్గంలో అడుగు పెట్టినట్టుంది తెలుసా లోపల మాత్రం. సరేరా, అందరూ మీ ఒపీనియన్లే చెప్తున్నారు. స్క్విడ్ డాల్ ఏం మాట్లాడలేదు. స్క్విడ్ డాల్, లోపల ఎలా ఉంది చెప్పు. నువ్వైతే ఎప్పుడు ఒక్కసారి కూడా ఎక్కలేదు కదా. మొత్తానికి మనమైతే పైన ఎగురుతున్నాం. ఎలా ఉంది ఫీలింగ్? గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అన్నట్టుంది. అలానే గాలిలో ఊగిసలాడే దీపంలా టేడే ఇలా కూడా ఉంది. ఏమన్నా ఫీల్ అవుతుంది అసలు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ భలే ఉంది. వావ్, ఇప్పుడు ఈ యుద్ధం. అరే ఏంటా ఫైర్? ఓరే నాయనో, అంత లాంగ్ వెళ్తుందా? మరేమనుకున్నావు, మినిమం ఆ మాత్రం లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళకపోతే వేస్ట్. గాయస్ చూసారు కదా, విమానం వచ్చేసి ఎలా వదులుతుందో బుల్లెట్స్ వచ్చేసి. అలానే దీని నుంచి చాలా అంటే చాలా పెద్ద పెద్ద మిసైల్స్ కూడా వస్తాయి. అవి చూడడానికి మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారో నాకైతే తెలుసు. నేను కూడా అంతే ఆసక్తిగా చూపించడానికి రెడీగా ఉన్నాను. కానీ ముందుగా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రంట్ మ్యాన్ గారితో అయితే మనం పోటీ పెట్టుకోవాలన్నమాట. అవునంతేడు బాబు, ముందు వాడి అంత చూడాలి. పాపం టోనీ మామల్ని హాస్పిటల్ పాలు చేశాడు. అలానే పెద్ద ఫ్లైట్ ని కూడా డ్యామేజ్ చేశాడు. మన ఫ్లైట్ ని డ్యామేజ్ చేశాడు. స్క్విడ్ డాల్ కూడా చాలా దారుణంగా కొట్టాడు. అందుకని వాళ్ళకి తగిన శాస్తి అయితే జరగాలి. లేట్ చేయకుండా పద, తొందరగా వెళ్ళి వాళ్ళ అంత చూద్దాం. ఫ్రాంక్లిన్, ఈ హల్క్ చెప్తున్నాడు కదా, ఈ యొక్క యుద్ధ విమానం మాత్రం మామూలుగా లేదు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. వాడికి చుక్కలు చూపించాల్సిన సమయం అయితే వచ్చేసింది. అవునవును, వచ్చేసింది. ఫ్రాంక్లిన్, నువ్వు మాత్రం చాలా అంటే చాలా సరైన విమానాన్ని తీసుకొచ్చావు. ఈ యుద్ధ విమానంతో వాళ్ళ కథ సమాప్తం. అది కూడా చూద్దాం. ఎంఎస్ స్క్విడ్ డాల్, నువ్వేదో పెద్ద సాధించాలనుకుంటున్నావా? వాళ్ళు ఈ రోజు నా చేతుల్లో ఎలా చేస్తారో చూడు. రెడ్ సోల్జర్స్ సిద్ధంగా ఉన్నారు కదా?
మన యొక్క ప్లేన్ ద్వారా వాళ్ళ యొక్క వార్ జెట్ అనేది చాలా అంటే చాలా నుజ్జైపోవాలి. నుజ్జైపోవాలంటే ఇక్కడ మేము అలా గాజులు తడుక్కుని కూర్చుంటాం, మీది నుజ్జవ్వకుండా చూసుకోరా ముందు. మా యొక్క పవర్ నీకు పూర్తిగా తెలియాలంటే ఈ రోజు చూడు, ఎందుకంటే ఇప్పటి వరకు నేను వాడినటువంటి పవర్ కానీ ఏదైనా సరే చాలా నార్మల్ గా వాడా. చాలా నార్మల్ గా వాడారు. ఇప్పుడు అసలైన మజా వస్తుంది. గాయ్స్ సిద్ధంగా ఉన్నారు కదా? హోల్ తయారే గోతి కమోతి కమోతి కమ్ టీ టీ చో హమాతి దమాతి దమ్ టీ కా టీ దమాతి 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 వరాతి దమే దమాతి దమాతి దమ్ టీ టీ. ఏంట్రా వీళ్ళు ఫైట్ చేయమంటే గేదెల్లో అరుస్తున్నారు? ఫ్రాంక్లిన్, వాళ్ళు చాలా అంటే చాలా ఘోరమైనటువంటి డైలాగ్ అయితే వేసుకున్నారు. దాని అర్థం ఇందులో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తలా ముండం వేరు చేద్దామని. రండి, లేట్ చేయకుండా వచ్చి లోపల కూర్చోండి. ఆహా, వాళ్ళకి అదుంటే నాకు ఇదుంది. నా పేరు హల్క్ అంటారు. నేను కొడితే దిమ్మ తిరిగిపోద్ది. ఒకడెవడైనా అడ్డొస్తే తల ముండం వేరవుతాది. ఇది హల్క్ గాడి దెబ్బ. ఇది హల్క్ గాడి దెబ్బ. అది సూపర్ హల్క్ మామ, మామూలుగా లేదు. ఒక్కొక్కడికి చుక్కలు కనబడి ఉంటాయి ఈ సాంగ్ తో. అంతేకదా బాబు, ఇంకెందుకు లేట్ చేయడం, నీ దగ్గర ఉన్నటువంటి సాంగ్ కూడా తీసి వాళ్ళకి చుక్కలు చూపించు. ఏంట్రా కామతి కామతి కామతి, మా హల్క్ గారి డైలాగ్ చూసావు కదా ఎలా ఉందో? ఇప్పుడు నా డైలాగ్, అందరూ సిద్ధంగా ఉండండి. నా వెనకాతలు ఉన్నటువంటి నా సైన్యం, నా ఫ్రెండ్స్, వాళ్ళ మీద ఒట్టేసి చెబుతున్నాను, ఈ రోజు మీలో ఒక్కడంటే ఒక్కడు కూడా మిగలకుండా ఏమవుతారో చూస్తూ ఉండండిరా. నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లైట్ కానీ ఏదైనా సరే నుజ్జు అవ్వకపోయినట్లయితే నా పేరు ఫ్రాంక్లినే కాదు. రా, ఫ్రాంక్లిన్ కాకపోతే పకోడియా ఏంటి? పకోడి అని పెట్టుకో, బాగుంటుంది. మీరు మీ డైలాగ్స్. ఎంత ధైర్యం రా, నన్ను పకోడి అంటావా? ఇప్పుడు రండ్రా చూసుకుందాం ఎవడెవడు తోపు అని చెప్పేసి. రారా హల్క్, లేట్ చేయకుండా మనమైతే ఎక్కుదాం. అందరూ ఎక్కారు కదా, వస్తున్నాను రా చెత్త వెదవల్లారా. అంతేగా బాబు, వాళ్ళు కథలను కూడా కదలలేకపోతున్నారు. చూడు, నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. లేకపోతే ఇంకా ఎక్కేసి వచ్చేసరికి చాలా టైం పడుతుందేమో. అది అంతగడ బాబు అయిపోయారు. ఆ ఫ్రంట్ మ్యాన్ లేడు, అక్కడ ఉన్నటువంటి రెడ్ సోల్జర్స్ కూడా లేరు. మొత్తం నుజ్జు అయిపోయారంతే. మొత్తానికి సాధించారు. ఇటువంటి పెదవుల దగ్గర పనిచేసి ఎంతో పెద్ద తప్పు చేశాను. నన్ను పెద్ద బానిసలా వీళ్ళైతే ట్రీట్ చేశారు. కానీ మీరు వచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నా యొక్క ఆశ కూడా నెరవేర్చారు. అలానే ఈ ఎదవల్ని కూడా మీరైతే చంపారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నేను. ఏం పర్లేదు స్క్విడ్ డాల్, మేమైతే నీకు హెల్ప్ చేయాలని చేసాం. అదే కాకుండా నువ్వంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఇష్టమైన మనుషుల్ని మేమైతే అసలు వదులుకోనగాక వదులుకోం. అర్థమవుతుందా? ఏమంటారు ఫ్రెండ్స్? అది మీకు కూడా తెలిసిన విషయమే కదా. మొత్తానికి వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి పడేయండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.